ఈ వార్త ఫరో ఇంటిలో వినబడెను. ఫరోకు అది ఆనందముగా నుండెను. ఫరో యోసేపుతో ఇలా చెప్పెను, నీ సహోదరులు తమ తండ్రిని తమ కుటుంబములను తీసుకుని ఇక్కడికి రావలెను. ఐగుప్తు దేశములోని మంచి వస్తువులు వారికి దొరకును. ఈ దేశపు సారమును వారు అనుభవించెదరు. యోసేపు వారికి బండ్లు ఇచ్చెను, మార్గమునకు ఆహారమిచ్చెను. బెన్యామీనుకు 300 వెండి తులములు మరియు 5 దుస్తులు ఇచ్చెను. తన తండ్రి కొరకు మంచి వస్తువులు, ఆహారము పంపెను. వారు కనాను దేశానికి వెళ్లి తమ తండ్రి అయిన యాకోబుతో, యోసేపు ఇంకా బ్రతికియున్నాడు, అతడు ఐగుప్తు దేశమంతటినీ ఏలుచున్నాడు అని చెప్పిరి. మొదట యాకోబు నమ్మలేదు, కాని యోసేపు పంపిన బండ్లు చూచి అతని ప్రాణము ఉల్లాసపడెను. అప్పుడు యాకోబు, నా కుమారుడైన యోసేపు బ్రతికియున్నాడు, నాకదే చాలు, నేను చావక మునుపు వెళ్లి అతనిని చూచెదను అని చెప్పెను. యాకోబు తనకున్నదంతా తీసుకుని ప్రయాణమై బెయేర్ షెబాకు వచ్చెను. అక్కడ తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించెను. రాత్రి దర్శనములో దేవుడు, యాకోబూ యాకోబూ అని పిలిచెను. అతడు, చిత్తము ప్రభువా అని చెప్పెను. నేనే, నీ తండ్రి దేవుడను. ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడకుము. అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేసెదను. నేను నీతో కూడా ఐగుప్తుకు వచ్చెదను, నిన్ను తిరిగి కనాను తీసుకుని వచ్చెదను అని చెప్పెను.